సంక్రాంతి కనుమ రోజున ఖచ్చితంగా చేయవలసిన పనులు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. భారతదేశం అంటేనే ఎక్కువగా పండుగలు జరుపుకునే దేశం. ఇక మన భారతదేశంలో నూతన సంవత్సరం వేడుకలు ముగిసిన కొన్ని రోజులకే సంక్రాంతి పండగ వాతావరణం 3 రోజులు నెలకొంటుంది. ఈ పండుగ హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైనది. భోగభాగ్యాలతో ఈ పండుగ రోజున లక్ష్మీదేవి ఇంటికి రావాలని, మన ఇంట్లో వెలుగులు నింపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక సంప్రదాయాలు, చేయవలసిన పరిహారాలు చాలా ఉన్నాయి. వీటిని చేయడం ద్వారా మీరు జీవితంలో ఎదుర్కొనే కష్టాల నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది. సంక్రాంతి పండుగ రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ పండుగ రోజులలో కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం వల్ల మీ ఇల్లంతా సుఖశాంతులతో, సిరి సంపదలతో నిండి ఉంటుంది. మృగశిర రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన రోజున ఈ మకర సంక్రాంతి జరుపుకుంటారు. సంక్రాంతి రోజు నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సంక్రాంతి ముందు రోజున భోగి పండుగ వస్తుంది. భోగి పండుగ రోజు నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకొని స్నానం చేయాలి. అలా చేస్తే ఆయురారోగ్యాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు. ఈ 3 రోజులు పండగ సందర్భంగా ఏదైనా ఒకరోజు ఆవుకు అరటి పండ్లు లేదా పాలకూర తినిపించాలని పండితులు చెప్తున్నారు. సకల దేవతలు కొలువైన గోవుకు వీటిని తినిపిస్తే మీరు జీవితంలో ఎదుర్కొనే ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చు అని పండితులు అంటున్నారు. సంక్రాంతి వేళ మీ ఇంటి ముగ్గులలో రథం ఉన్నటువంటి ముగ్గు వేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు మీ ఇంటికి తరలి వస్తాడని, సూర్యభగవానుడి ఆశీస్సులు లభిస్తాయని పండితులు సూచిస్తున్నారు. సంక్రాంతి రోజున శివుడు, విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. నువ్వులో బెల్లంతో చేసిన లడ్లను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే ఆ దేవతలు సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తారు. మీకు వీలైతే ఈ పండుగ రోజున మీ ఇంటికి కొత్త చీపురును తెచ్చుకోండి. చీపురుని లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధిస్తారు కాబట్టి ఈ పండుగ రోజులలో కొత్త చీపురును ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. సంక్రాంతి నాడు నీటిలో నువ్వులను వేసి తలస్నానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులన్నీ తగ్గిపోతాయి. మకర సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆహారం తినాలి. రాత్రి వేళల్లో అన్నం తినకూడదు. వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి పదార్థాలు కూడా సంక్రాంతి రోజున తినకూడదు. ఈ పవిత్రమైన రోజున చెట్లు, మొక్కలను నరికి వేయడం మానుకోవాలి. ఎందుకంటే మకర సంక్రాంతి పండుగ ముఖ్య ఉద్దేశం ప్రకృతిని ప్రార్థించి గౌరవించడం. సంక్రాంతి పండుగ రోజున సూర్యభగవానుడికి ఖచ్చితంగా ఆర్ఘ్యం సమర్పించాలి. సంక్రాంతి రోజున మాంసాహారం, మద్యం, పొగాకు వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. అత్యంత ఘనంగా, అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగలలో 3వ రోజు కనుమ పండుగగా జరుపుకుంటాము. దీనిని పశువుల పండుగగా చెప్పుకుంటాము. కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులు ధరిస్తే మంచిది. ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఈ రోజున పితృదేవతలకు అంకితం చేయబడింది. ఈ రోజున పితృదేవతలను స్మరించుకొని కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి. కనుమ నాడు ఖచ్చితంగా గారెలు, మాంసాహారంతో పెద్దలకు నైవేద్యం పెట్టాలి. కనుమ నాడు ప్రయాణాలు, శుభకార్యాలు చేయడం నిషేధం. ఈ రోజున కాలం చేసిన పెద్దలకు ఆత్మశాంతి కలగాలంటే కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండాలని చెప్తారు. అలా ఉంటేనే పెద్దల ఆత్మ శాంతిస్తుంది. అలా కాకుండా కనుమ పండుగ రోజు ఎవరైనా ప్రయాణాలు చేస్తే వారి ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. కనుమ రోజు కాకి కూడా కదలదని పెద్దలు నేటికి ఓ సామెత చెప్తూ ఉంటారు. అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కనుమ రోజు ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఈ కనుమ రోజున మినుములతో చేసినటువంటి వడలు తిన్నట్లయితే చాలా ఆరోగ్యకరం. కనుమ రోజు అమ్మవారిని పూజించి అమ్మవారికి గారెలు నైవేద్యంగా పెడితే చాలా మంచిది. కనుమ రోజున పెరుగును దానం చేస్తే విశేష ఫలితం పొందుతారు. అలాగే సంక్రాంతి రోజున దానం చేస్తే ఈ సంవత్సరం అంతా దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఈ పండుగ రోజులలో ఎవరైనా మీ ఇంటికి వచ్చి దానం చేయమని అడిగితే వారిని ఖాళీ చేతులతో వెళ్ళనివ్వవద్దు. వారికి ఏదొకటి దానం చేయండి. అలాగే ఇతరులతో చెడుగా ప్రవర్తించడం, అనుచితంగా ప్రవర్తించడం మానుకోవాలి. సంక్రాంతి పర్వదినం రోజున పేద ప్రజలకు అన్నదానం చేసినట్లయితే వారికి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా సంక్రాంతి పండుగ రోజు ప్రధానంగా పశువులకు పూజ చేసి గోపంచకం ఇంట్లో చల్లుకుంటే సకల అరిష్టాలు తొలగిపోయి మీరు అనుకున్న పనులు
సాధ్యమవుతాయి. సంక్రాంతి పర్వదినం రోజు మీరు లక్ష్మీదేవికి పూజ చేసినట్లయితే ఆ మహాలక్ష్మి దీవెనలు తోడై మీరు సకల భోగభాగ్యాలతో తులతూగుతారు. కొన్ని ప్రాంతాలలో కనుమ పండుగ రోజు పెద్ద ఎత్తున ఎద్దుల బండి పోటీలు, కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటారు. వీటిని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం విశేషము. ఈ కనుమ పండుగ వాతావరణం అంతా పల్లెటూర్లలో అందంగా కనిపిస్తుంది. ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కనుక ఈ పండుగ రోజున దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించడం చాలా మంచిది. అలాగే దీపారాధనకు నువ్వుల నూనెను ఉపయోగించిన అద్భుత ఫలితాలు పొందవచ్చు. ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెప్తుంది. సంక్రాంతి రోజున ఉదయాన్నే ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు మనసులో జపిస్తే ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది. భగవంతుడికి సమర్పించే నైవేద్యం సాత్వికంగా ఉండాలి. అందులో ఉపయోగించే ఆహారాలన్నీ స్వచ్ఛంగా శాకాహారం మాత్రమే ఉండాలి. అలాగే దేవుళ్లకు నైవేద్యాలు చేసేటప్పుడు అందులో ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం లేకుండా తయారు చేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.